నమస్తే డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ కెమిస్ట్రీ క్లాస్. ఈరోజు మనం కార్బోహైడ్రేట్స్ యొక్క సెకండ్ పార్ట్ మనం నేర్చుకుందాం. ఈ భాగంలో మనం ముందుగా పోయిన భాగంలో మనం హైడ్రోజన్ గ్లూకోజ్ యొక్క అణు నిర్మాణాన్ని చూసాం. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, కార్బోహైడ్రేట్స్ యొక్క వర్గీకరణ, గ్లూకోజ్ యొక్క అణు నిర్మాణం అనేటువంటి విషయాల్ని మనం మొదటి భాగంలో చూసాం. ఈ భాగంలో మనం ఫ్రక్టోజ్ యొక్క అణు నిర్మాణం, అదేవిధంగా ఇంటర్ కన్వర్షన్ రియాక్షన్స్ అనేటువంటి విషయాల్ని మనం ఇందులో నేర్చుకున్నాం. ఒకసారి మనం కార్బోహైడ్రేట్స్ యొక్క డెఫినేషన్ ఏందో ముందుగా తెలుసుకుందాం. కార్బోహైడ్రేట్స్ ఆర్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్ కాంపౌండ్స్ విత్ మల్టిపుల్ హైడ్రాక్సిల్ గ్రూప్స్. కాబట్టి అనేక OH సమూహాలు, అనేక హైడ్రాక్సిల్ సమూహాలు కలిగినటువంటి ఆల్డిహైడ్లు మరియు కీటోన్లనే మనం ఏమని పిలుస్తామంటే కార్బోహైడ్రేట్స్ అని పిలుస్తాం. ఇందులో భాగంగా ఈ రోజు మనం ఫ్రక్టోజ్ యొక్క అణు నిర్మాణాన్ని మనం తెలుసుకుందాం. ఫ్రక్టోజ్ యొక్క అణు ఫార్ములా C6H12O6. సేమ్ గ్లూకోజ్ యొక్క అణు ఫార్ములా ఏదైతే ఉందో అదే ఫ్రక్టోజ్ యొక్క అణు ఫార్ములా. బోత్ ఆర్ ద సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. బోత్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ హ్యావ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. It is the most important ketose. Glucose is a aldose where fructose is a ketose. అంటే ఇందులో కీటో గ్రూప్ ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి కార్బొనైల్ సమూహం కీటో సమూహం. అంతేగాక ఇవి కార్బోహైడ్రేట్స్ ఆల్డోజ్లు, కీటోజ్లు అని విభజిస్తారని మనం తెలుసుకున్నాం. అందులో ఇది ముఖ్యమైనటువంటి కీటోస్. దీన్ని ఫ్రూట్ షుగర్ అని కూడా పిలుస్తారు. అన్ని రకాల పండ్లు బాగా పండినటువంటి పండ్ల రసాలలో ఫ్రక్టోజ్ చాలా విరివిగా లభిస్తుంది. అంతేకాదు ఇది తేనెలో చాలా ఎక్కువగా ఉంటుంది. గ్లూకోజు డెక్స్ట్రో రొటేటరీ అని మనం చెప్పుకున్నాం, కానీ ఫ్రక్టోజు లీవో రొటేటరీ. అంటే ఇది ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని, అంటే ధ్రువణ కాంతిని ఇది ఎడం వైపుకు తిప్పుతుంది. ఫలితంగా దీన్ని లీవో రొటేటరీ అని పిలుస్తారు. అందుచేత దీనిని లెవలోజ్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఇప్పుడు ఫ్రక్టోజ్ యొక్క అణు నిర్మాణాన్ని కనుక మనం చూసినట్లయితే ఫ్రక్టోజ్ అణు నిర్మాణం మనం ఈ క్రింది విధంగా మనం చూడవచ్చు. ముందు 6 కార్బన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. 6 ఒక కీటో గ్రూప్ ఉంది. దిస్ ఈస్ ద కీటో గ్రూప్. 5 OH సమూహాలు ఉన్నాయి. 1 2 3 4 5 మొత్తం బ్లాక్ కలర్స్ లో చూపించినవన్నీ కూడా OH సమూహాలు. 5 OH గ్రూప్స్ ఉన్నాయి. కాబట్టి ఫ్రక్టోజ్ యొక్క అణు నిర్మాణంలో మనం నిరూపించవలసిన విషయం ఏంటిదంటే దీని మీద ఉన్నటువంటి కీటో సమూహం అది కూడా C2 మీద ఉంది. దిస్ ఈజ్ ఫస్ట్ కార్బన్, దిస్ ఈజ్ ద సెకండ్ కార్బన్. సెకండ్ కార్బన్ మీద ఉన్నటువంటి కీటో గ్రూప్ 5 OH సమూహాలను మనం ఈ యొక్క నిర్మాణంలో మనం ప్రూవ్ చేస్తాం. చూద్దాం. ముందుగా ఫ్రక్టోజ్ రియాక్ట్స్ విత్ ఎస్టిక్ అన్హైడ్రైడ్ అండ్ ఫార్మ్స్ ఫ్రక్టోజ్ pentaestate. So this is the reaction. This is the fructose molecule reacts with the 5 molecules of acetic anhydride and reacts with fructose pentaestate. Fructose pentaestate లో మీరు ఇక్కడ చూడండి 5 OH సమూహాలు కూడా 5 ఎస్టైల్ సమూహాల చేత, ఈ రెడ్ కలర్ లో చూపించిన 5 ఎస్టైల్ సమూహాల చేత రీప్లేస్ చేయబడ్డాయి. సో this formation of fructose pentaestate proves the presence of 5 OH groups on fructose molecule. Next, keto group molecules కనుక చూసినట్లయితే fructose reacts with hydroxylamine. This is hydroxylamine. Carbonyl compounds reacts with hydroxylamine and forms oximes. So here hydroxylamine reacts with fructose and forms fructose oxime. This is the oxime. ఇక్కడ NH2 లో ఉన్నటువంటి H2 ప్లస్ ఈ O H2O మైనస్ H2O బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ N ఇక్కడ డబుల్ బాండ్ కి బాండెడ్ అవుతుంది. NOH ఇక్కడ మిగులుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ oxime. The formation of this oxime indicates the presence of carbonyl group in fructose. Next, fructose reacts with hydrogen cyanide and forms cyanohydrin. All aldehydes or ketones reacts with hydrogen cyanide and forms cyanohydrin. Hence
this formation of cyanohydrin indicates the presence of a carbonyl group on the molecule. So this is the fructose cyanohydrin. This is CN, this is OH. Here you see H plus CN minus. ఇక్కడ ఈ డబుల్ బాండ్ ఈ పై బాండ్ ఇక్కడికి మూవ్ అవుతుంది, ఆక్సిజన్ మీద మైనస్ ఛార్జ్ వస్తుంది. సో ఇక్కడ H ప్లస్ ఈ O మైనస్ OH ఫామ్ అవుతుంది. ఇక్కడ ఆక్సిజన్ మీద మైనస్ వచ్చినప్పుడు ఇక్కడ ప్లస్ వస్తుంది. దిస్ C ప్లస్ ప్లస్ దిస్ CN మైనస్ బాండ్ ఫామ్ అవుతుంది CCN. కాబట్టి C మీద CN OH రెండు గ్రూప్స్ ఫామ్ అవుతాయి, బాండ్ అవుతాయి. ఫలితంగా దీన్ని ఫ్రక్టోజ్ సైనోహైడ్రిన్ అని మనం పిలుస్తాం. అంతేకాకుండా ఈ ఫ్రక్టోజ్ సైనోహైడ్రిన్ ని గనక మనం హైడ్రాలసిస్ చేసి అంటే జల విశ్లేషణ చేసి క్షయకరణం చేస్తే 2-మెథైల్ హెక్సనోయిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఈ 2-మెథైల్ హెక్సనోయిక్ ఆమ్లం ఇక్కడ చూడండి, ఇక్కడ 1 2 రెండో కార్బన్ మీద మెథైల్ గ్రూప్ ఉంది. సో మొత్తం 6 కార్బన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 మొత్తం 6 కార్బన్స్ ఉన్నాయి. COH ఉంది కాబట్టి హెక్సనోయిక్ ఆమ్లం. సెకండ్ కార్బన్ మీద మెథైల్ ఉంది కాబట్టి 2-మెథైల్ హెక్సనోయిక్ ఆమ్లం. ఈ 2-మెథైల్ హెక్సనోయిక్ ఆమ్లం ఏర్పడటాన్ని బట్టి ఈ ఫ్రక్టోజ్ లో ఉన్నటువంటి కీటో గ్రూపు సెకండ్ కార్బన్ మీద ఉంది అని మనం చెప్పవచ్చు. సో దిస్ ఈస్ ద ప్రూఫ్ వేర్ ద కీటో గ్రూప్ ప్రెసెంట్ ఇన్ fructose molecule. So the formation of 2-methyl hexanoic acid indicates the keto group present on second carbon. Next, fructose molecule on oxidation with nitric acid gives glycolic acid, tartaric acid, formic acid, trihydroxyglutaric acid. ఈ విధమైనటువంటి ప్రొడక్ట్స్ ఏర్పడతాయి ఆక్సిడేషన్ చర్యలు. ఈ ఆక్సిడేషన్ చర్యలు ఇవి ఎలా ఏర్పడ్డాయి అంటే ఇక్కడ బాండ్ కట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడండి, నేను డాటెడ్ లైన్ పెట్టాను. ఇక్కడ కట్ అవ్వడం వల్ల గ్లైకోలిక్ యాసిడ్ ఏర్పడింది. అదే విధంగా ఇక్కడ పైన CH2OH దగ్గర కట్ అవ్వడం వల్ల ఫార్మిక్ ఆమ్లం ఏర్పడింది. ఇక్కడ కట్ అవ్వడం వల్ల ట్రైహైడ్రాక్సీ గ్లూటారిక్ ఆమ్లం ఏర్పడింది. ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా అంటే ది ఫార్మేషన్ ఆఫ్ గ్లైకోలిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్, ట్రైహైడ్రాక్సీ గ్లూటారిక్ యాసిడ్ వగైరా ఏర్పడటాన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే కీటో గ్రూప్ మస్ట్ బి ప్రెసెంట్ ఆన్ సెకండ్ కార్బన్. సెకండ్ కార్బన్ మీద కీటో సమూహం ఉంటేనే ఈ ప్రోడక్ట్స్ ఏర్పడతాయి, ఈ ఉత్పన్నాలు ఏర్పడతాయి. అదే విధంగా రిడక్షన్ ఫ్రక్టోజ్ ఆన్ రిడక్షన్ విత్ సోడియం అమాల్గమ్ ఇట్ ఫార్మ్స్ సార్బిటాల్ అండ్ మానిటాల్. ఇక్కడ చూడండి, ఈ యొక్క వైలెట్ కలర్ లో చూపించినటువంటి OH సమూహాలు రెండు కూడా ఈ CO రిడక్షన్ లో కీటోను క్షయకరణం చెందినప్పుడు సెకండరీ ఆల్కహాల్స్ ఏర్పడతాయి. ఇక్కడ సెకండరీ ఆల్కహాల్ ఏర్పడింది. ఈ సెకండరీ ఆల్కహాల్ ఏర్పడాలి అంటే ఖచ్చితంగా కీటో సమూహం సెకండ్ కార్బన్ మీదనే ఉంది అని ఈ చర్యని కూడా మనం చూసి చెప్పవచ్చు. అదే విధంగా ఈ యొక్క ఇంకొక విషయం ఇక్కడ మనం ఏం చెప్పవచ్చు అంటే ఫ్రక్టోజ్ రియాక్ట్స్ విత్ hydrogen cyanide and forms cyanohydrin. ఈ cyanohydrin on hydrolysis and further reduction it gives 2-methyl hexanoic acid. This reaction also indicates the presence of 6 carbon atoms present in the fructose molecule and they are arranged in a straight line. So this is the straight chain carbon of fructose. ఇది కూడా మనం ఈ 2-methyl hexanoic acid ని ఏర్పడటాన్ని బట్టి the formation of 2-methyl hexanoic acid also indicates the presence of straight chain of 6 carbon atoms in the fructose molecule. అదే విధంగా ఇంకొకటి మనం ఎలా చెప్పొచ్చు అంటే ఫ్రక్టోజ్ ఆన్ రిడక్షన్ విత్ సోడియం అమాల్గమ్ గివ్స్ సార్బిటాల్ అండ్ మానిటాల్ అని మనం చెప్తాం. ఈ సార్బిటాల్ అండ్ మానిటాల్ ని కాన్సన్ట్రేటెడ్ హైడ్రో ఐడిక్ ఆమ్లము మరియు రెడ్ ఫాస్ఫరస్ సమక్షంలో చర్య జరిపిస్తే కనుక ఈ సార్బిటాలు లేదా మానిటాలు 2-iodohexane. This is the iodine. This is 2-iodohexane. 1 2 3 4 5 6 2-iodohexane అండ్ N-hexane అనేటువంటి రెండు ప్రోడక్ట్స్ ఏర్పడతాయి. ఈ రెండు ప్రోడక్ట్స్ ఏర్పడటాన్ని బట్టి కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే సో 6 కార్బన్స్ కలిగినటువంటి చైన్ శృంఖలం ఫ్రక్టోజ్ మాలిక్యూల్ లో ఉందని మనం చెప్పవచ్చు. ది ఫార్మేషన్ ఆఫ్ 2-iodohexane and N-hexane indicates the presence of straight chain of 6 carbon atoms present in the fructose molecule. సో పైన జరిగినటువంటి అన్ని చర్యల్ని దృష్టిలో పెట్టుకొని మనం ఫ్రక్టోజ్ యొక్క మాలిక్యూల్ కి ఈ విధమైనటువంటి నిర్మాణం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు.
ముందుగా 6 కార్బన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 6 కార్బన్ చైన్ ఉంది అని మనం చెప్పుకున్నాం. ఎలాగా? ది ఫార్మేషన్ ఆఫ్ 2 iodohexane అండ్ ది ఫార్మేషన్ ఆఫ్ n-hexane. అలాగే 5 OH సమూహాలు ఉన్నాయని కూడా మనం చెప్పాం. అది ఎలా చెప్పాం? ఫ్రక్టోజ్ రియాక్ట్స్ విత్ ఎస్టిక్ అన్హైడ్రైడ్ విత్ అండ్ ఫార్మ్స్ పెంటాఇస్టేట్ ఫ్రక్టోజ్. సో 5 OH సమూహాలు ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క హైడ్రోజన్ సైనైడ్ తో కానివ్వండి, అలాగే హైడ్రాక్సిల్ అమైన్ తో కానివ్వండి, చర్య జరిపినప్పుడు ఏర్పడినటువంటి సైనోహైడ్రిన్ ఆక్సైములు బట్టి మనం కీటో గ్రూప్ ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. అదే విధంగా ఆ యొక్క గ్లూటారిక్ ఆమ్లము, గ్లైకోలిక్ ఆమ్లము అవి ఏర్పడటాన్ని బట్టి ఈ కీటో గ్రూప్ సెకండ్ కార్బన్ మీద ఉంది మనం చెప్పవచ్చు. ఈ విధంగా ఫ్రక్టోజ్ యొక్క మాలిక్యూల్ మనం ఈ విధంగా చూపించవచ్చు. దిస్ ఈస్ ది ఫైనల్ మాలిక్యూల్ ఆఫ్ ఫ్రక్టోజ్ మాలిక్యూల్. ఇప్పుడు ఫ్రక్టోజ్ మాలిక్యూల్లో యొక్క ఈ నిర్మాణం ఏ విధంగానైతే గ్లూకోజ్ లో ఓపెన్ చైన్ నిర్మాణం, ఓపెన్ తెరచి ఉంచినటువంటి శృంఖల నిర్మాణం గ్లూకోజ్ లో అన్ని ధర్మాలని వివరించలేకపోయింది. అదే విధంగా ఫ్రక్టోజ్ లో కూడా మనం చూపించినటువంటి ఈ ఓపెన్ చైన్ స్ట్రక్చర్, తెరచి ఉంచినటువంటి నిర్మాణం, శృంఖల నిర్మాణం ఈ క్రింది ఫ్రక్టోజ్ యొక్క ధర్మాలను వివరించలేకపోయింది. ఏమిటది? జస్ట్ యాజ్ ఇన్ గ్లూకోజ్ ది ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్. ఏమిటవి? ఫ్రక్టోజ్ డస్ నాట్ రియాక్ట్ విత్ సోడియం బైసల్ఫైడ్. సో కార్బొనైల్ సమూహం ఉన్నది అంటే అది ఖచ్చితంగా సోడియం బైసల్ఫైడ్ తో చర్య జరపాలి. కాబట్టి ఫ్రక్టోజ్ జరపడం లేదు అంటే ఓపెన్ చైన్ స్ట్రక్చర్ లో ఏదో లోపం ఉంది అని అర్థం. అదే విధంగా ఫ్రక్టోజ్ రియాక్ట్స్ విత్ మిథైల్ ఆల్కహాల్ అండ్ డ్రై హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ఫార్మ్ 2 ఐసోమెరిక్ ఫ్రక్టోసైడ్స్. అక్కడ మనం గ్లూకోజ్ లో గ్లూకోసైడ్స్ ఏర్పడతాయని చెప్పుకున్నాం. ఇక్కడ ఫ్రక్టోజ్ లో ఫ్రక్టోసైడ్స్ ఏర్పడతాయి. ఒకటే ఏర్పడాలి. ఓపెన్ చైన్ నిర్మాణమే నిజమైతే ఒక ఫ్రక్టోసైడ్ ఏర్పడాలి. కానీ 2 ఫ్రక్టోసైడ్లు ఏర్పడుతున్నాయంటే ఓపెన్ చైన్ స్ట్రక్చర్ లో ఏదో ఒక లోపం ఉంది అని మనం భావించాలి. అదే విధంగా ఏ విధంగా గ్లూకోజ్ మ్యూటా రొటేషన్ ప్రదర్శిస్తుందో ఫ్రక్టోజ్ ఆల్సో షోస్ మ్యూటా రొటేషన్. కాబట్టి ఈ యొక్క ధర్మాల వల్ల ఫ్రక్టోజ్ యొక్క ఓపెన్ చైన్ నిర్మాణం మనం లో ఏదో లోపం ఉందన్నట్లుగా మనం తప్పకుండా భావించాలి. మరి అప్పుడు ఏం చేయాలి? అగైన్ ఏ రింగ్ స్ట్రక్చర్ వాజ్ ప్రపోజ్డ్ టు ఫ్రక్టోజ్ అండ్ దిస్ ఈస్ ద రింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్. ఇక్కడ కనుక చూసినట్లయితే మనం దిస్ ఈస్ ది ఫస్ట్ కార్బన్, దిస్ ఈస్ ది సెకండ్ కార్బన్, దిస్ ఈస్ ది థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్, సిక్స్త్ కార్బన్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ OH సమూహం ఉంది. ఈ కార్బన్ మీద OH సమూహం ఉంది. ఆక్సిజన్ యొక్క అధిక రుణ విద్యుదాత్మక కారణంగా O- H+ ఉంటాయి. ఇప్పుడు ఈ బాండ్ ఇక్కడ బ్రేక్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఈ బాండ్ ఇక్కడ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయినప్పుడు ఈ మైనస్ ఈ కార్బన్ తో కలిసి పై బాండ్ ఫామ్ చేసి C డబుల్ బాండ్ O ఫామ్ అవుతుంది. ఈ H+ ఈ O- తో కలిసి ఇక్కడ మళ్ళీ CH2OH వచ్చేస్తుంది. మళ్ళీ దీని ఓపెన్ చైన్ స్ట్రక్చర్ దీనికి వచ్చేస్తుంది. అంటే ఫ్రక్టోజ్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ గాను ఉంటుంది, రింగ్ స్ట్రక్చర్ గాను ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ది రింగ్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్స్ ఆల్ ది అబ్జెక్షన్స్ against the open chain structure. In ring structure that keto group is not free. ఇందాక మనం చూసాం రింగ్ స్ట్రక్చర్, ఇందాక మనం చూసాం అందులో ద keto group is not free. అప్పుడు ఏం జరుగుతుంది? హైడ్రోజన్ సైనైడ్, హైడ్రాక్సిల్ అమైన్, ఫినైల్ హైడ్రోజన్ వంటి బలమైనటువంటి చర్య కారకాలతో చర్య జరిపినప్పుడు they are able to open the ring to form a free keto group which then reacts with these reagents and forms corresponding cyanohydrin, oxime, hydrazone, etc. But weak reagents like sodium bisulfite అన్నది వీక్ బలహీనమైనటువంటి కారకం కాబట్టి అది ఆ రింగ్ స్ట్రక్చర్ లో ఉన్నటువంటి ఆ యొక్క బాండ్ ని విచ్ఛిన్నం చేయలేదు. కాబట్టి ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఏర్పడదు. కాబట్టి సోడియం బైసల్ఫైట్ తో చర్య అనేది జరగదు. ఇది అదే విధంగా why 2 గ్లూకోజ్ ఫ్రక్టోసైడ్స్ ఆర్ ఫార్మ్డ్ అన్నది కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ది ఫస్ట్ కార్బన్, దిస్ ఈస్ ది సెకండ్ కార్బన్. ఈ సెకండ్ కార్బన్ మీద ఉన్నటువంటి OH లో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ O- H+
O మైనస్ మళ్ళీ తిరిగి కార్బన్ తో కీటో గ్రూప్ ఫామ్ చేస్తుంది. ఈ H ప్లస్ ఈ ఆక్సిజన్ తో కలిసి CH2OH గా మారి మళ్ళీ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది. ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఏర్పడినప్పుడు ఏం జరిగింది, ఇక్కడ C డబుల్ బాండ్ ఏర్పడింది కదా, ఇది ఫస్ట్ కార్బన్, దిస్ ఇస్ సెకండ్ కార్బన్. సో సెకండ్ కార్బన్ మీద కీటో గ్రూప్ ఏర్పడింది. ఎప్పుడు ఈ ఓపెన్ చైన్ స్ట్రక్చర్, ఈ రింగ్ స్ట్రక్చర్ బ్రేక్ అయినప్పుడు. అదే రింగ్ స్ట్రక్చర్ ఫామ్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ OH ఈ కార్బన్ మీద OH సమూహం ఏర్పడింది. ఈ OH సమూహం ఇప్పుడు రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఆల్ఫా డి ఫ్రక్టోజ్. ఒకవేళ అలా కాకుండా ఈ OH ఇటువైపుగా, ఈ CH2OH ఇటువైపుగా ఉంటే, అంటే OH ఇటువైపుకి వచ్చినప్పుడు CH2OH ఇటువైపుకి వెళ్ళిపోతుంది, అంటే రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు OH లెఫ్ట్ సైడ్కి వచ్చినప్పుడు దట్ ఈస్ కాల్డ్ బీటా డి ఫ్రక్టోజ్. అంటే ఈ యొక్క రింగ్ బ్రేక్ అయినప్పుడు, ఇక్కడ రింగ్ బ్రేక్ అయినప్పుడు, ఇక్కడ రింగ్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఏర్పడేటువంటి OH రైట్ సైడ్ అయినా ఉండవచ్చు, లెఫ్ట్ సైడ్ అయినా ఉండవచ్చు. కాబట్టి రైట్ సైడ్ ఉన్నప్పుడు ఈ యొక్క మిథైల్ ఆల్కహాల్ ప్లస్ డ్రై HCl తో చేరజరిపినప్పుడు ఒక ప్రోడక్ట్ ఏర్పడుతుంది. OH సమూహం లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు ఇంకొక ప్రోడక్ట్ ఏర్పడుతుంది. ఆ కారణం చేత రెండు ఫ్రక్టోసైడులు ఏర్పడతాయి, అక్కడ రెండు గ్లూకోసైడులు ఏర్పడటం అనేది మనం చూడవచ్చు. అదే విధంగా ఫైనల్ గా రింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్ ని కనుక మనం చూసినట్లయితే దిస్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ ఫిషర్ స్ట్రక్చర్. దీన్ని ఫిషర్ నమూనా అని పిలుస్తారు. దిస్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ హేవర్త్ స్ట్రక్చర్. ఇక్కడ కూడా మొత్తం 6 కార్బన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ 1 2 3 4 5 6. ఇక్కడ రింగ్ బ్రేక్ అవుతుంది. ఇక్కడ రింగ్ బ్రేక్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్బన్ ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది, ఈ H ఇక్కడికి వెళ్ళిపోతుంది, OH ఏర్పడుతుంది. అప్పుడు ఓపెన్ చైన్ స్ట్రక్చర్ వస్తుంది. సో ఫైనల్ గా దీస్ టూ ఆర్ ది, దిస్ ఈస్ ఫిషర్ స్ట్రక్చర్ అండ్ దిస్ ఈస్ ది హేవర్త్ స్ట్రక్చర్, రింగ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఫ్రక్టోజ్ ప్రపోజ్డ్. దీన్ని మనం ఆల్ఫా డి ఫ్రక్టోజ్ అని పిలుస్తాం. అదే గనక ఇక్కడ గనక OH పైకి ఉన్నట్లయితే దట్ ఈస్ బీటా డి ఫ్రక్టోజ్. ఇక్కడ OH అదే ఫిషర్ స్ట్రక్చర్ లో OH వైపు ఉంటే దట్ ఈస్ బీటా డి ఫ్రక్టోజ్. మీరు రెండు స్ట్రక్చర్లు కూడా ఆల్ఫా డి బీటా డి రెండు రాసుకోండి నోట్స్ లో. ఇక దీని తర్వాత వీటిని ఎలా గుర్తిస్తారు అంటే గ్లూకోజ్ ని కానీ ఫ్రక్టోజ్ ని కానీ కార్బోహైడ్రేట్స్ ని గుర్తించడానికి మనకి చాలా చర్యలు ఉన్నాయి. మనం ఇంతకు ముందు ప్రయోగశాలలో లాబొరేటరీలో మనం చేసాం. మాలిష్ టెస్ట్ అని, టోలెన్స్ కారకం, ఫీలింగ్స్ కారకం, వాసోజోన్ టెస్ట్ అని, సెల్వినాఫ్స్ టెస్ట్ అని, ఈ యొక్క పరీక్షల ద్వారా ముందు మనం ఈ యొక్క గ్లూకోజ్ ని ఫ్రక్టోజ్ ని మనం తెలుసుకుంటాం. ఫ్రక్టోజ్ యొక్క ఒకానొక విలక్షణమైన ధర్మం ఏంటిదంటే అది కీటోన్ ఉన్నప్పటికీ కూడా టోలెన్స్ కారకంతో చేరజరుపుతుంది, ఫెయిలింగ్స్ కారకంతో కూడా అది చేరజరుపుతుంది. ఇక వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్? డిఫరెన్సెస్ కనుక చూసినట్లయితే గ్లూకోజ్ ఈజ్ ఏ డెక్స్ట్రోరొటేటరీ, ఫ్రక్టోజ్ ఈజ్ ఏ లీవోరొటేటరీ. గ్లూకోజ్ ని క్షయకరణం చెందించినప్పుడు సార్బిటాల్ ని మాత్రమే ఏర్పరుస్తుంది. అదే ఫ్రక్టోజ్ ఇందాక మనం చూసాం రియాక్షన్ లో, ఫ్రక్టోజ్ ని క్షయకరణం చేస్తే సార్బిటాల్ అండ్ మానిటాల్ అనే రెండింటి మిశ్రమాన్ని ఏర్పరుస్తుంది. గ్లూకోజ్ బ్రోమిన్ వాటర్ తో చెరజరిపి గ్లూకోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. అదే ఫ్రక్టోజ్ Br2 బ్రోమిన్ జలంతో అసలు చర్య జరపదు. గ్లూకోజ్ నైట్రిక్ ఆమ్లంతో చెరజరిపి గ్లూటారిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. అదే ఫ్రక్టోజ్ నైట్రిక్ ఆమ్లంతో చెరజరిపి టార్టారిక్ ఆమ్లము, గ్లైకోలిక్ ఆమ్లము, ట్రైహైడ్రాక్సీ గ్లూటారిక్ ఆమ్లము అనేటువంటి 3 రకాల ఆమ్లాలని ఏర్పరుస్తుంది. ఎందుకంటే కీటో గ్రూప్ ఈ మూడింటి ఏర్పడటాన్ని బట్టి కీటో గ్రూప్ ఫ్రక్టోజ్ లో సెకండ్ కార్బన్ మీద ఉందని మనం చెప్పవచ్చు. అదే విధంగా వాట్ ఆర్ ద సిమిలారిటీస్, పోలికలు ఏమిటి? గ్లూకోజ్ కి ఫ్రక్టోజ్ కి మధ్య పోలికలను కూడా మనం చూసినట్లయితే కొన్ని ధర్మాలు రెండు చూపిస్తాయి. అవేమిటంటే బోత్ ఎగ్జిబిట్ మ్యూటా రొటేషన్, క్షీణ భ్రామకత అనేటువంటి విషయాన్ని మనం గ్లూకోజ్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం. మ్యూటా రొటేషన్ గ్లూకోజ్ చూపిస్తుంది, ఫ్రక్టోజ్ చూపిస్తుంది. అదే విధంగా రెండు కూడా ఎస్టిక్ అన్హైడ్రైడ్ తో చేరజరిపి పెంటాయిస్టైల్ ఉత్పన్నాన్ని ఏర్పరుస్తాయి. అదే విధంగా మిథైల్ ఆల్కహాల్ డ్రై HCl తో చేరజరిపి గ్లూకోజ్ గ్లూకోసైడ్ ని ఏర్పరుస్తుంది, ఫ్రక్టోజ్ ఫ్రక్టోసైడ్స్ ని ఏర్పరుస్తుంది. బోత్ ఆర్ కాల్డ్ గ్లైకోసైడ్స్. కాబట్టి గ్లైకోసైడ్స్ ని రెండు ఏర్పరుస్తాయి. అదే విధంగా రెండు కూడా హైడ్రోజన్ సైనైడ్ తో చేరజరిపి సైనోహైడ్రిన్ ఏర్పరుస్తాయి. రెండు హైడ్రాక్సిలమైన్ తో చేరజరిపి ఆక్సైమ్ ఏర్పరుస్తాయి. రెండు ఫినైల్ హైడ్రోజన్ తో చేరజరిపి
ఫినైల్ హైడ్రోజోన్ ఏర్పరుస్తాయి. కాబట్టి ఈ చర్యలన్నీ రెండు చూపిస్తాయి. అదే విధంగా గ్లూకోజ్ ఫ్రక్టోజ్ రెండు కూడా టోలెన్స్ కారకంతో చర్య జరుపుతాయి, ఫెయిలింగ్స్ కారకంతో చర్య జరుపుతాయి, బర్ఫోర్డ్ కారకంతో చర్య జరుపుతాయి, బెండిక్ట్ సొల్యూషన్ తో కూడా చర్య జరుపుతాయి. అదే విధంగా రెండు కూడా కిణ్వ ప్రక్రియకు లోనవుతాయి, ఇథైల్ ఆల్కహాల్ ని ఏర్పరుస్తాయి. అదే విధంగా రెండు కూడా కాన్సన్ట్రేటెడ్ HCl తో చర్య జరిపినప్పుడు లెవులిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ ది సిమిలారిటీస్, పోలికలు బిట్వీన్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. ఇప్పుడు వాసోజోన్ అనేటువంటిది ఎలా ఏర్పరుస్తుంది? వాసోజోన్ అంటే ఏమిటంటే గ్లూకోజ్ లేదా ఫ్రక్టోజ్ ఈ యొక్క ఫినైల్ హైడ్రోజన్, దిస్ ఈజ్ C6H5NH2 బెంజీన్ రింగ్ మీద NH2 సమూహం ఉన్నటువంటి అణువునే మనం ఫినైల్ హైడ్రోజన్ అని పిలుస్తాం. ఈ ఫినైల్ హైడ్రోజన్ 3 అణువులతో చేరి జరిపి ఫ్రక్టోసోజోన్ ఏర్పరుస్తుంది. దిస్ ఈజ్ ఫ్రక్టోసోజోన్. అదే విధంగా గ్లూకోజ్ ఆల్సో రియాక్ట్స్ విత్ ఫినైల్ హైడ్రోజన్ అండ్ ఫార్మ్స్ glucosazone. Fructose reacts with phenyl hydrogen 3 molecules and forms fructosazone. Glucose reacts with the 3 molecules of phenyl hydrogen and forms glucosazone. ఎలా ఏర్పరుస్తాయి అన్నది గనుక మనం గనుక చూసినట్లయితే ముందుగా ఫ్రక్టోజ్ చూద్దాం. దిస్ ఈస్ ది ఫస్ట్ మాలిక్యూల్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, బెంజీన్ రింగ్ మీద NH2 ఉంది. ఈ NH2 లో ఉన్నటువంటి రెండు హైడ్రోజన్స్ ప్లస్ ఈ ఆక్సిజన్ -H2O గా బయటకు వెళ్ళిపోతాయి. ఫస్ట్ మాలిక్యూల్ తో -H2O బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు C డబుల్ బాండ్, ఇక్కడ N మిగిలింది, NH6H5. ఈ విధమైనటువంటి సమ్మేళనం ఏర్పడుతుంది, ఇంటర్మీడియట్ ఏర్పడుతుంది. సెకండ్ మాలిక్యూల్ తో చర్య జరిపినప్పుడు ఏం జరుగుతుందంటే క్షయకరణం జరుగుతుంది. పైన ఉన్నటువంటి ఈ యొక్క CH2OH సమూహము CHO సమూహంగా మారుతుంది. థర్డ్ మాలిక్యూల్ చర్య జరిపినప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు CHO లో ఇది ఆల్డిహైడ్ గ్రూప్, CH డబుల్ బాండ్ O. ఈ డబుల్ బాండ్ వల్ల ఉన్నటువంటి ఆక్సిజన్ ఇక్కడ ఉన్నటువంటి H2 రెండు -H2O బయటకు వెళ్ళిపోయి ఇక్కడ CH డబుల్ బాండ్ NH6H5 ఏర్పడుతుంది. దిస్ ఈస్ ది ఫ్రక్టోసోజోన్ ఏర్పడతాం. అదే విధంగా మనం గ్లూకోజ్ కూడా సేమ్ ఇదే విధంగా ముందుగా ఫస్ట్ మాలిక్యూల్ తో ఈ -H2O బయటకు వెళ్ళిపోయి డబుల్ బాండ్ NH6H5 ఏర్పడుతుంది. సెకండ్ మాలిక్యూల్ ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఈ కార్బన్ చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న కార్బన్, ఈ కార్బన్ క్షయకరణం చెంది కీటో గ్రూప్ ఏర్పడుతుంది. థర్డ్ మాలిక్యూల్ ఏం జరుగుతుందంటే ఈ కీటో గ్రూప్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ ఇక్కడ ఉన్నటువంటి రెండు హైడ్రోజన్లు -H2O గా బయటకు వెళ్ళిపోయి గ్లూకోసజోన్ ఏర్పడటం అనేది జరుగుతుంది. సో అవి ఫార్మేషన్ ఆఫ్ వాసజోన్స్. అదే విధంగా ఇప్పుడు ఇంటర్ కన్వర్షన్ రియాక్షన్స్ కనుక మనం చూసినట్లయితే మనకి సిలబస్ లో 4 ఇంటర్ కన్వర్షన్ రియాక్షన్స్ ఉన్నాయి. ఆల్డోహెక్సోజ్ టు కీటోహెక్సోజ్. ఆల్డోహెక్సోజ్ అంటే గ్లూకోజ్, కీటోహెక్సోజ్ అంటే ఫ్రక్టోజ్, గ్లూకోజ్ టు ఫ్రక్టోజ్. అదే విధంగా ఫ్రక్టోజ్ టు గ్లూకోజ్, గ్లూకోజ్ టు అరబినోజ్, అరబినోజ్ టు గ్లూకోజ్. అంటే గ్లూకోజ్ ని మనం ఫ్రక్టోజ్ గా మార్చవచ్చు, ఫ్రక్టోజ్ ని తీసుకొని మనం గ్లూకోజ్ గా మార్చవచ్చు, గ్లూకోజ్ ని తీసుకొని అరబినోజ్, అరబినోజ్ ఈజ్ ఆల్డో పెంటోజ్ అంటే ఒక కార్బన్ తక్కువ ఉన్నటువంటి కార్బోహైడ్రేట్. కాబట్టి గ్లూకోజ్ ని నుంచి మనం అరబినోజ్ తయారు చేయవచ్చు, అరబినోజ్ ని తీసుకొని మనం గ్లూకోజ్ గా తయారు చేయవచ్చు. ఎలా తయారు చేయవచ్చు అనేది ఒక్కొక్క దాన్ని మనం చూద్దాం. ముందుగా గ్లూకోజ్ టు ఫ్రక్టోజ్ గనక చూసినట్లయితే ఇక్కడ చూడండి, గ్లూకోజ్ టు ఫ్రక్టోజ్ లో ముందుగా మనం గ్లూకోజ్ తీసుకున్నాం. దిస్ ఇస్ ద గ్లూకోజ్ మాలిక్యూల్. మనం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 3 molecules ఆఫ్ ఫినైల్ హైడ్రోజన్ రియాక్ట్స్ విత్ గ్లూకోసజోన్. ఇంతకు ముందు పై చర్యలో మనం చెప్పుకున్నాం. ఈ ఏర్పడినటువంటి గ్లూకోసజోన్ ని మనం కాన్సన్ట్రేటెడ్ HCl తో చర్య జరిపిస్తే మనకి ఈ విధమైనటువంటి గ్లూకోసోన్ అనేటువంటి సమ్మేళనం ఏర్పడుతుంది. ఈ గ్లూకోసోన్ ని తీసుకొని మనం జింక్ మరియు ఎస్టిక్ ఆమ్లం సమక్షంలో చర్య జరిపిస్తే మనకి ఫ్రక్టోజ్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ కీటో సమూహం అలాగే ఉంటుంది. ఈ క్షయకరణంలో భాగంగా ఈ పైన ఏర్పడినటువంటి ఆల్డిహైడ్ గ్రూపు ప్రైమరీ ఆల్కహాల్ గ్రూప్ గా మారిపోతుంది. ఫలితంగా మనకి ఫ్రక్టోజ్ అనేటువంటి ప్రోడక్ట్ రావడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ది ఫార్మేషన్ ఆఫ్ హౌ గ్లూకోజ్ కన్వర్టెడ్ టు ఫ్రక్టోజ్. అదే విధంగా ఫ్రక్టోజ్ టు గ్లూకోజ్ ఇది ఎలా తయారు చేస్తారు అన్నది కనుక మనం చూసినట్లయితే దిస్ ఈజ్ అ ఫ్రక్టోజ్ మాలిక్యూల్. ఫ్రక్టోజ్ మాలిక్యూల్ తీసుకొని ముందుగా మనం హైడ్రోజన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ నికిల్ క్షయకరణం కనుక చెందించినట్లయితే అప్పుడు మనకి
ఇంతకుముందు మనం చూసాం సార్బిటాల్ అండ్ మానిటాల్ మిశ్రమం ఏర్పడుతుంది. అంటే దిస్ CO గ్రూప్ ఏమవుతుంది అంటే సెకండరీ ఆల్కహాల్ గ్రూప్ గా మారుతుంది. ఇప్పుడు ఈ ఏర్పడినటువంటి సార్బిటాల్ లేదా మానిటాల్, దిస్ ఇస్ ద మిక్చర్ ఆఫ్ సార్బిటాల్ అండ్ మానిటాల్. ఈ మిక్చర్ ని తీసుకొని మనం ఆక్సీకరణం HNO3 నైట్రిక్ ఆమ్లంతో ఆక్సీకరణం చెందిస్తే ఏం జరుగుతుందంటే ఈ ప్రైమరీ ఆల్కహాల్ గ్రూప్ కాస్త కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ గా మారిపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ హెక్సనోయిక్ యాసిడ్. హెక్సనోయిక్ యాసిడ్ అంటే ఏమిటిది? గ్లూకోనిక్ యాసిడ్, మానోయిక్ యాసిడ్ అనేటువంటి యాసిడ్స్ గా ఇది ఏర్పడుతుంది. దిస్ ఇస్ ద మిక్చర్ ఆఫ్ గ్లూకోనిక్ యాసిడ్ అండ్ మానోయిక్ యాసిడ్. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం లాక్టోనైజేషన్ అంటే ఏంటిదంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ OH సమూహం, ఈ పైన ఉన్నటువంటి OH సమూహం, ఇక్కడ ఉన్నటువంటి H, ఈ రెండు -H2 గా బయటకు వెళ్ళిపోయి రింగ్ ఏర్పడుతుంది. ఈ రింగ్ ఏర్పడినప్పుడు దీన్ని ఏమంటామంటే గామా లాక్టోన్ అని పిలుస్తాం. గామా లాక్టోన్. ఈ గామా లాక్టోన్ తీసుకొని మనం క్షయకరణం కనుక చేసినట్లయితే అప్పుడు అది గ్లూకోజ్ ప్లస్ మానోజ్ అనేటువంటి మిశ్రమాన్ని ఏర్పరుస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఆల్డోహెక్సోజ్. అదే విధంగా గ్లూకోజ్ టు అరబినోజ్ ఈ చర్యనే మనం వోల్స్ సింథసిస్ అని పిలుస్తాం. ఈ వోల్స్ సింథసిస్ లో గ్లూకోజ్ హైడ్రాక్సిల్ అమైన్ తో చర్య జరిపి ముందుగా ఆక్సైమ్ ఏర్పరుస్తుంది. ఈ ఆక్సైమ్ ఎస్టిక్ అన్హైడ్రైడ్ మరియు ఫ్యూజ్డ్ సోడియం ఎస్టేట్ తో చర్య జరిపినప్పుడు మనకి ఈ విధమైనటువంటి ఎస్టిలేషన్ జరుగుతుంది. ఇక్కడ చూడండి OH ఉన్న చోటల్లో కూడా మనకి COCH3 సమూహం ఎస్టైల్ గ్రూప్ సబ్స్టిట్యూట్ అయింది. ఈ ఎస్టైల్ ప్రోడక్ట్ ని మనం అమ్మోనికల్ సిల్వర్ నైట్రేట్ తో చర్య జరిపినప్పుడు ఇక్కడ మనకి ఈ విధమైనటువంటి ప్రోడక్ట్ ఏర్పడటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఈ H మరియు ఈ CN, ఈ H ఈ CN -HCN బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక్కడ COH లో ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఈ రెండు బయటకు వెళ్ళిపోయాయో ఈ OH లో H ప్లస్ OH మైనస్, ఈ మైనస్ ఇక్కడికి వచ్చి డబుల్ బాండ్ ఓ ఫామ్ చేసి కీటో గ్రూప్ డబుల్ బాండ్ ఓ ఫామ్ చేస్తుంది. ఈ H ప్లస్ ఏమో కార్బన్ కి అటాచ్ అవుతుంది. ఫలితంగా మనకి CHO అనేది ఏర్పడటం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ అరబినోస్. ఎలా ఏర్పడుతుందో ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ జాగ్రత్తగా చూడండి, OH మైనస్, OH లో H ప్లస్ O మైనస్, ఈ H ప్లస్ ఇక్కడ ఈ CN ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది, CN మైనస్ ఏర్పడుతుంది. ఇక్కడ ఈ CN మైనస్ ఈ H ప్లస్ రెండు HCN గా బయటకు వెళ్ళిపోతాయి, -HCN. ఇక్కడ ఆక్సిజన్ మీద ఉన్నటువంటి మైనస్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, డబుల్ బాండ్ గా ఫామ్ అవుతుంది. సో COH ఆల్డిహైడ్ గ్రూప్ ఫామ్ అవుతుంది. ఒక కార్బన్ బయటకు వెళ్ళిపోయింది, ఇప్పుడు 5 కార్బన్సే ఉంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ అరబినోస్ అండ్ దిస్ మెథడ్ ఈజ్ కాల్డ్ వోల్స్ మెథడ్. అదే విధంగా అరబినోస్ టు గ్లూకోజ్ ఎలా తయారు చేస్తారు? దీన్ని కిలియానీ సింథసిస్ అనే పేరుతో పిలుస్తారు. దిస్ ఈజ్ అరబినోస్. హైడ్రాక్సిల్ అమైన్ తో చర్య జరిపినప్పుడు ఆక్సైమ్ ఏర్పడుతుంది. తర్వాత దీన్ని తీసుకొని బేరియం హైడ్రాక్సైడ్ మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు మనకి యాసిడ్ ఏర్పడుతుంది. దిస్ CN గ్రూప్ కన్వర్టెడ్ టు Sp గ్రూప్. ఇక్కడ మళ్ళీ లాక్టోనైజేషన్ జరుగుతుంది. లాక్టోనైజేషన్ అంటే ఏమిటంటే ఒక వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోయి రింగ్ ఏర్పడటాన్ని లాక్టోనైజేషన్, లాక్టోన్ వలయం ఏర్పడుతుంది. ఈ లాక్టోన్ వలయం ఏర్పడినప్పుడు ఈ సపరేషన్ చేసి సోడియం ఎమాల్గము తో చర్య జరిపించినప్పుడు మనకి గ్లూకోజ్ ప్లస్ మానోజ్ అనేటువంటి మిశ్రమం ఏర్పడుతుంది. ఈ విధంగా మనము అరబినోజ్ నుంచి గ్లూకోజ్ ను తయారు చేయడం అనేది మనం చూడవచ్చు. సో ఈ విధంగా ఈ లెసన్ లో మనం ఫ్రక్టోజ్ యొక్క అణు నిర్మాణాన్ని, అదే విధంగా ఫ్రక్టోజ్ యొక్క రింగ్ వలయ నిర్మాణాన్ని, అదే విధంగా గ్లూకోజ్ ఫ్రక్టోజ్ మధ్య ఉన్నటువంటి భేదాలు, గ్లూకోజ్ ఫ్రక్టోజ్ మధ్య ఉన్నటువంటి పోలికలు, అదే విధంగా గ్లూకోజ్ ఫ్రక్టోజ్ వీటిని ఎలా మనం ల్యాబొరేటరీలో ఐడెంటిఫై చేస్తాం, అదే విధంగా ఇంటర్ కన్వర్షన్ రియాక్షన్స్, గ్లూకోజ్ టు ఫ్రక్టోజ్, ఫ్రక్టోజ్ టు గ్లూకోజ్, అదే విధంగా గ్లూకోజ్ టు అరబినోజ్, అరబినోజ్ టు గ్లూకోజ్ ఇంటర్ కన్వర్షన్ రియాక్షన్స్ కూడా మనం చూసాం. ఇంతటితో మనకి సెకండ్ పార్ట్ కూడా అయిపోయింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.